టీఆర్ఎస్ పార్టీ ఆధ్వర్యంలో నియోజకవర్గంలోని ప్రతి కళ్ళం తిరిగి రైతులకు అండగా ఉంటాం. ప్రభుత్వం మొద్దునిద్రలో ఉండి రైతులను పట్టించుకోవడం లేదన్నారు మాజీ మంత్రి కరీంనగర్ శాసనసభ్యులు గంగుల కమలాకర్. శుక్రవారం రోజున వారు కరీంనగర్ నియోజకవర్గంలోని రూరల్ మండలంలో గల దుర్షేడు, ముగ్దుంపూర్, జూబ్లీనగర్, నగునూరు గ్రామాలలో వరి ధాన్యపు కొనుగోలు కేంద్రాలను ప్రారంభించారు. ఈ సందర్భంగా దుర్షేడ్, ముగ్ధంపూర్ గ్రామాలకు చెందిన రైతులు వారి వరి ధాన్యాన్ని అధికారులు స్థానిక మిల్లులకు కేటాయించకుండా దూరంగా ఉన్న ప్రాంతాల్లో కేటాయించారని, తద్వారా రవాణా భారం పెరుగుతుందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. దీనిపై వెంటనే స్పందించిన ఎమ్మెల్యే జిల్లా కలెక్టర్ కు ఫోన్ చేసి సమస్యను వివరించగా వారు స్పందించి వెంటనే సమస్యను పరిష్కరిస్తారని హామీ ఇచ్చారు. అదేవిధంగా ముగ్ధంపూర్ గ్రామానికి చెందిన గోనె బాలరాజు అనే రైతు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో సమృద్ధిగా నీళ్లొచ్చాయని, ఈ ప్రభుత్వంలో చుక్క సాగునీరు లేక పంట ఎండిపోయిందని కన్నీటి పర్యంతమయ్యారు. రైతును ఓదార్చిన ఎమ్మెల్యే గంగుల త్వరలోనే చలో నారాయణపూర్ పేరుతో పాదయాత్ర చేపట్టి ప్రభుత్వంపై పోరాటం చేసి కరీంనగర్ నియోజకవర్గానికి సాగునీటికి కొదవ లేకుండా కృషి చేస్తానని రైతులకు హామీ ఇచ్చారు. అదేవిధంగా ఏసంగి మొదట్లోనే సాగునీరు రావడం లేదని రైతులు నా దృష్టికి తీసుకొచ్చిన వెంటనే సంబంధిత అధికారులకు ఫోన్ చేసి కాలువ ద్వారా నీళ్లు వదలకపోతే గేట్లు పగలగొడతారని చెప్పానని, తద్వారా నీళ్లు వదిలారని గుర్తు చేశారు. అదేవిధంగా కొనుగోలు కేంద్రాలకు సంబంధించి వివరాలను అధికారుల నుండి అడిగి తెలుసుకున్నారు. సరిపడా గడ్డి బ్యాగులు ఉన్నాయని అధికారులను అడిగారు. ధాన్యం 12% వరకు తేమ వచ్చిందని, ఈ ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేయాలని అధికారులకు సూచించారు. రాబో రోజుల్లో వడగళ్లతో వర్షం పడే అవకాశం ఉన్నందున కల్లానికి వచ్చిన ధాన్యాన్ని వెంటనే కొనుగోలు చేసి మిల్లులకు తరలించాలని సూచించారు. ఇప్పటికే రైతు బంధు, సాగునీరు, రుణమాఫీ లేక రైతులు హరిగోస పాడుతున్నారని, ఒకవేళ మళ్లీ అకాల వర్షంతో ధాన్యం తడిస్తే రైతులు చాలా నష్టపోతారన్నారు. అందుకే వెంటనే కొనుగోలు ప్రారంభించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో మార్చి 2వ వారంలోనే కొనుగోలును ప్రారంభించామని, రైతులకు ఎలాంటి నష్టం జరగకుండా తడిసిన ధాన్యాన్ని, రంగుమారిన ధాన్యాన్ని కూడా కొనుగోలు చేసి మద్దతు ధర చెల్లించినట్లు గుర్తు చేశారు. ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలను సకాలంలో ఏర్పాటు చేయకపోవడంతో రైతులు పండించిన పంటను మిల్లర్లకు తక్కువ ధరకు అమ్ముకున్నారని, తద్వారా రైతు నష్టపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. మా ప్రభుత్వం హయాంలో 95 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేశామని, లక్షలకే పడిపోవడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే గంగుల వెంట కరీంనగర్ ఫ్యాక్స్ చైర్మన్ పెండ్యాల శ్యాంసుందర్ రెడ్డి, దుర్షెడ్ ఫ్యాక్స్ చైర్మన్ తోట తిరుపతి, వైస్ చైర్మన్ గోనె నరసయ్య, మాజీ సర్పంచులు జక్కం నరసయ్య, దప్పట రమణారెడ్డి, ఉప్పుల శ్రీధర్, రుద్రరాము, మాజీ ఎంపీటీసీలు భోగ తిరుపతి, లింగారెడ్డి, బుర్ర తిరుపతి గౌడ్, నాయకులు పాషా, భద్రయ్య, సాయిలు మహీందర్, ఎంపీడీఓ సంజీవరావు, ఎంఏఓబి సత్యం, ఏఈఓలు జాఫర్ ఉల్లా ఖాన్, దుర్షెడ్ ఫ్యాక్స్ డైరెక్టర్లు కందుల రమేష్, దాడి లచ్చయ్య, కుంభమంజలి, వేలుపుల రమేష్, మహేందర్, శంకరయ్య, నర్సయ్య, పోచాలు మరియు పలువురు బీఆర్ఎస్ నాయకులు, రైతులు తదితరులు పాల్గొన్నారు.
కలెక్టర్ గారు నమస్తే. కలెక్టర్ గారు గుడ్ మార్నింగ్ సార్. మేడం గారు ఇప్పుడు నేను మొగ్దుంపూర్లో ఉన్నాను, మొగ్దుంపూర్ కొనుగోలు సెంటర్లో ఉన్నాను. సో మొగ్దుంపూర్లోనే ఉన్నాయి రెండు రైస్ మిల్లు మేడం, హర్షితి అని అవంతిక అని ఉంటుందమ్మా. హర్షిని అవంతి మొగ్దుంపూర్లో ఉన్న రైస్ మిల్కి అలాట్ చేయకుండా దూరపు దానికి అలాట్ చేసిండ్రు, బొమ్మకల దానికి అలాట్ చేసిండ్రు. సో ఇప్పుడు నేనేమంటానంటే మై రిక్వెస్ట్ మొగ్దుంపూర్ అక్కడక్కడనే చేసి ఇచ్చేమన్నమ్మా. మరి మీరు ఎట్లా అలాట్మెంట్ ఇచ్చిన తప్పది సార్. ఇంకొకటి ఇక్కడ దుర్షేట్లో ఉన్నదో దుర్షేట్లో ఇటు దిక్కిచ్చారు, దుర్షేట్లోనే ఉన్నాయి. ఇటు అటు పోతారు, అటు ఇటు పోతారు. నాకు అంటే ట్రాన్స్పోర్ట్ ఖర్చు కదా. చెక్ చేసుకొని దుర్షేడు ఉన్న గ్రామాలలో దుర్షేట్లో బొమ్మకలు ఇచ్చేసేది, మొగ్దుమూరు ఉన్న రైస్ మిల్ మొగ్దులు ఇచ్చేది. ట్యాపింగ్ కరెక్ట్ చేయలేము, మనకే నష్టం అవుతుంది కదా. మరి వేస్ట్ ఇవాళ మీరు చేసుకోరు, రేపు పొద్దున మళ్ళీ మీకు ఫోన్ చేస్తాను. ఎలక్షన్ నా ఉద్దేశం ఏంటంటే ఈ మొద్దు నిద్ర ప్రభుత్వం లేపాలి. మనం లేకపోతే మాత్రం కష్టం. నారాయణపూర్ నీళ్ళు లేవు, మనం నారాయణపూర్ నీళ్ళు లేసిన పాదయాత్ర పెడదాం, ఇంకొంచెం అక్కడ పాదయాత్ర పెడితే నారాయణపూర్ నీళ్ళు నిలిస్తే చేకూర్తి దాకా నీళ్ళు పోతుంది. చెక్ డ్యామ్లో నీళ్ళు ఉంటాయి. లేకుంటే ఏమైతే ఇది ఏప్రిల్ మాసం, మే గడవాలి, జూన్ గడవాలి, జూలై గడవాలి. మరి నీళ్ళేవి, తాగునీళ్ళేవి? ఇప్పటికే దినదప్పి దిన నీళ్ళు వస్తాయో అది కూడా డౌటే. మిషన్ బయట లేకపోతే మిషన్ బయట నీళ్ళే లేవు. రాను ఇప్పుడు ఈ ఎండలకు నీళ్ళు ఎక్కడ ఉంటే ఆవిరి కావా, అడగంటిపోతున్నాయి. మనం ఏంటంటే చలో నారాయణపురాన్ని పెట్టేసి ప్రభుత్వము స్పందించండి. మేము లక్ష అడుగుతున్నాం, ఒక్కటి అడుగుతున్నాం, నీళ్ళు అడుగుతున్నాం కదా. గతంలో కేసీఆర్ ఇచ్చిండు, చెక్ డ్యామ్లు ఇచ్చిండు, కానీ నీళ్ళు అడుగుతున్నాం. మనం ఇంకేం అడుగుతున్నాం? అదే అంటారనే చెరువు సాబ్. నేను అనేది ఏంటంటే నారాయణపూర్ నీళ్లు నింపు, నారాయణపూర్ నీళ్లు రిలీజ్ చేస్తే ఇరుకుల మీదకి వెళ్ళి మొగ్దుంపూర్ మీదకి వెళ్ళి చేకూర్తి దాకా పోతాయి. మందపల్లి ఓవర్ఫ్లో అయితే నీళ్ళు ఆగుతాయి, గొడ్డు గోదుకవు, తర్వాత దానికి గ్రౌండ్ వాటర్ టేబుల్ పెడుతుంది, దాని నీళ్ళు కొనబడితే సుఖం అనిపిస్తుంది. ఎండిపోతే ఏమవుతుంది? ఎడారి లెక్క అవుతుంది. 10 ఏళ్ళు అవుతుందన్న, ఒక పొలం ఎండిపోలేదు సార్. వాగుకుండా మొత్తం ఎండిపోయింది. ఇక్కడ ఎండిపోరు, ఇప్పుడు ఎండిపోయింది, ఇప్పుడు ఎండిపోలే. ఈ ప్రభుత్వం మొద్దు నిద్ర నుంచి లేస్తే కావచ్చు, రైతులు సకాలంలో కోతలు జరిగినాయి. కోతలు జరిగిన పంట మొత్తం కూడా ఈరోజు వరికల్లాలో ఆరబెట్టుకున్నారు. 1వ తారీఖు కాంట పెట్టింది. ఇప్పటికి ప్రభుత్వం నిద్ర లేవకుండా సుమారు 17-18 రోజుల తర్వాత ఈరోజు పర్మిషన్ రావడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు దృష్టికి రావడం జరిగింది. ఆ రైతు ఇవాళ తేమ శాతం చూస్తే 12 వచ్చింది. తేమ శాతం 17 కన్నా తక్కువ, ఎంత తక్కువ అయితే అంత తక్కువ అవుతున్న కొద్దీ పరమైతే ఉంటుంది. ఈ 12 అయిందనుకో, ఇంకొక 2 రోజులు అయితే గిట్ట మిల్లింగ్ చేస్తే అది నూకలు అయిపోతుంది, పలిగిపోతాయి. మరి 1వ తారీఖు కాంట పెట్టవలసిన ప్రభుత్వం మొద్దు నిద్రతో ఇంతవరకు అలాట్మెంట్ లేదు, రైస్ మిల్ అలాట్మెంట్ లేదు. సెంటర్లలో ఏ సెంటర్కి ఏ రైస్ మిల్ పోనో తెలియదు. ప్రభుత్వం నుంచి గ్రీన్ సైకిల్ లాగడం వల్ల ఈరోజు ప్యాక్సీలు కానివ్వండి, ఐకేపీ సెంటర్ కానీ వేచి చూసినాయి. ఈరోజు పర్మిషన్ రాగానే ఇప్పటికే ఎండిపోయి ఉన్న ప్యాడీ రేపు పొద్దున ఇంకొక 2 రోజులు లేట్ అయితే గిట్ట ఇబ్బంది అవుతుంది. కాబట్టి సో నేను ఇప్పటికైనా ప్రభుత్వం చెప్తున్నాను, అనుమతులు అందరికీ ఇవ్వండి, రైస్ మిల్ అలాట్మెంట్ తొందరగా చేయండి. రైతు ఎట్టెట్లా కోత వస్తాడో అట్లా వెంటనే పంటను జోక్కొని రైస్ మిల్ పంపండి. ఒకవేళ ఈ ఎండలకు, ఇంత ఎండలకు 1-2 రోజుల ఎక్కువ కూడా ఆరబెడితే పలుగవుతుంది. కాబట్టి ఆ రైతు మళ్ళీ నష్టమవుతుంది. కాబట్టి తద్వారా ప్రభుత్వం నష్టపోతుంది. కాబట్టి వెంటనే ప్రక్రియ వేగవంతం చేసి సివిల్ సప్లై డిపార్ట్మెంట్ ఏదైతే నిద్రమత్తులో ఉన్నదో వాళ్ళందరినీ లేపండి. ఆల్ కలెక్టర్లకు కూడా, డిఎస్ఓలకు, డిఎంలకు ఇన్స్ట్రక్షన్ ఇచ్చి వెంటనే ఎక్కడ ఆగకుండా పంపించండి. ఎందుకంటే మరొక ప్రమాదం ఏంటంటే వడగాలు వచ్చే అవకాశం ఉన్నది, మళ్ళీ అకాల వర్షం వచ్చే అవకాశం ఉన్నది. వాడు పంట నష్టపోతారు రైతు. కాబట్టి ఇప్పటికే రైతు బంధు లేక, రుణమాఫీ లేక, నీరు సరిగా చేయక ఇప్పటికే రైతు ఇబ్బంది పడతాడు. ఇంకా మళ్ళీ ప్రభుత్వ చర్యలు ఇబ్బంది పడితే గిట్ట రైతు నష్టం జరుగుతుంది. కాబట్టి వెంటనే స్పందించండి. లేకపోతే ఇంకా మళ్ళీ మా బీఆర్ఎస్ పార్టీ పక్షాన డెఫినెట్గా ప్రతి కళ్ళం తిరుగుతాము, ప్రతి కళ్ళం కాడుకు రైతులకు సపోర్ట్గా మేము ఉండే పరిస్థితి. ఒకటి మాత్రం చెప్పగలుగుతాం, ప్రభుత్వం ఏం చేసిందంటే కొనుగోలు చేస్తే ప్రభుత్వం మీద భారం పడుతుంది, కొనుగోలు చేయక జాప్యం చేస్తే వీళ్ళంతా దళార్లకు అమ్ముకుంటారు, అంటే రైస్ మిల్లకు అమ్ముకుంటారు అని చెప్పి రైస్ మిల్లతో కుమ్ముక్కైన వాళ్ళు చాలా మంది ఉన్నారు. 1వ తారీఖు కాంట పెట్టాలి, 18వ తారీఖు కాంట పెడితే ఈ 18 రోజులు కూడా వేచి చూసి రైతు సగం ధరకు, ఇప్పుడు తక్కువ ధరకు రైస్ మిల్కి అమ్ముకుంటాడు. కాబట్టి ఆ యొక్క ప్రభుత్వం మీద భారం పడద్దని ఆలోచనతో ఇది యొక్క కుటిల బుద్ధిగా భావిస్తాం. మేము టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ ప్రభుత్వం కేసీఆర్ పరిపాలనలో 15 రోజుల ముందే
మార్చి 15 వరకే కల్లాలు ఓపెన్ చేసుకుందాం, కొనుగోలు కేంద్ర సెంటర్లు ఓపెన్ చేద్దాం కొన్ని ప్రాంతాల్లో, బాన్సోడ ప్రాంతాలలో. మరి 1 మంత్ డిలే అవ్వడం వల్ల ఎవరు నష్టపోతారు? రైతు తక్కువ ధరకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. ఎందుకంటే ఇంకా అట్లనే వేడి చేస్తూ ఉండితే ఆ యొక్క ప్యాడీ ఖరాబ్ అయితే కాబట్టి రైతు ఎంతో కొత్తకు అమ్ముకునే పరిస్థితి వచ్చింది. తద్వారా ప్రభుత్వం మీద భారం పడే ఉద్దేశంతో ఈరోజు ప్రభుత్వం ఇట్లా లేట్ చేస్తుంది. నేను ఇప్పటికే చెప్తున్నాను, గతంలో ఒక యాసంగిలోనే మేము 90 లక్షల మెట్రిక్ టన్ ధాన్యం ఉన్నాం. మరి మేము ఎందుకు 30కి పడిపోయింది, 40కి పడిపోయింది? పంట తగ్గిందా, భూమి తగ్గిందా అంటే ఏం తగ్గలే, మీకు కొనుగోలు తగ్గినాయి. ప్రభుత్వం మీద భారం చేసుకోకుండా చేతులు లేపే ప్రయత్నం చేస్తున్నాం. రానా ఇట్లా అయితే గిట్ట డైరెక్ట్ రైతు కొనుగోలు కింద రావాలంటే భయపడే పరిస్థితి తీసుకొచ్చింది. తడిచిన ధాన్యం కానీ, రంగు మారిన ధాన్యం కానీ ప్రభుత్వం కొనాలి. అది ఎంత వరెస్ట్ కండిషన్ ఉండగా ప్రభుత్వం ఎంఎస్పీ కొనాలి. మేము కొన్నాం అప్పుడంగా, ఎందుకంటే రైతు నష్టపోకూడదు. ప్రభుత్వం నష్టపోయినా పర్లేదు, కానీ రైతు నష్టపోకూడదు కదా. సో ఎప్పుడైనా వడకల్ల వాడి ఈ వర్షం పడి ధాన్యం రంగు మారితే మాత్రం వెంటనే ప్రభుత్వం ఎంఎస్పీ ధర ఇచ్చి కొనుగోలు చేయాలని చెప్పి మా డిమాండ్ చేస్తుంది.